గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్, బుడ్డిది, క్యూట్ది, చుచ్చుల పిడుగు అండ్ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వచ్చింది నేను అనిల్ తమ్ముణ్ణి. తుమ్ముడా? హాయ్ శ్రీవ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే డబ్బులు వచ్చాయని హ్యాపీగా ఉందా? కానీ ఇంత బుడ్డి పాప అనిల్ గారిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తుంది? ఆ స్కిట్లో ఉంటాయి. నువ్వు మీ అనిల్ తమ్ముడికి పాల బుడ్డి తీసుకెళ్తున్నావు, పాపం స్కూల్లో గుర్రం ఎక్కిచ్చావు, స్లోపు జారే బండ జారిచ్చావు, పాపం కదా మీ తమ్ముడు. స్టేజ్ మీద మా అమ్మకి 10,000 కొట్టారు కదా, అందుకే థ్యాంక్ యూ చెప్పా స్టేజ్ మీద. నేనున్నాగా తమ్ముడిని, అమ్మ లేకపోతే ఇక్కడ ఉన్నానుగా నేను. అవును తమ్ముడు. మరి ఇంకేంటి, ఏడవకూడదు, నువ్వు ఏడవద్దు. రోజా గారు ఏమంటారు? శ్రీవ్య నాకు దొంగ ముఖంది, ఎప్పుడు చూడండి నన్ను లడ్డు అంటే అని అంటది అని అంటది. శ్రీకాంత్ గారిని ఏమంటావు? మామ సుధీర్ కుదుక ఈ దారుణాలు చూడేం రా, నన్ను బయటికి పంపేయండి రా అంటారు. ఈ దారుణాలు చూడలేంరా, బయటికి పంపిండి అంటారా? నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? ఏంటయ్యా ఆ ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాది కొట్టి మంచులు విసిగిస్తున్నావు, మేనేజ్ లేదు. యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మా నాన్న. ఎందుకు? మా అమ్మ దగ్గర ఫ్రీడమ్ కోసం రోజు ఫైట్ చేస్తూనే ఉంటారు. మమ్మీ బాగా చూసుకుంటే డాడీ బాగా చూసుకుంటాడు చెప్పు. డాడీ. ఇందాక మమ్మీ అన్నావు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్, బుడ్డిది, క్యూట్ది, చుచ్చుల పిడుగు అండ్ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఏంటి ఇంత గొప్పగా చెప్తుంది, ఎవరా గెస్ట్ అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే తన మాటలు వింటే మీకే అర్థమవుతుంది చుచ్చుల పిడుగా కాదా అన్నది. సో ఇది బుడ్డిదా అయినా అనిల్ రావుపూడి గారిని మాత్రం తమ్ముడు అని పిలుస్తుంది. ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది మన గెస్ట్ ఎవరో. ఎస్, డ్రామా జూనియర్స్ నుంచి శ్రీవ్య మనతో పాటు ఉంది. సో మాట్లాడదాం, అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో. సో మీరే వినండి. హాయ్ శ్రీవ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నన్ను అడగవా? నీ పేరేంటి? ప్రత్యూష. తెలుసు కదా నీకు, ఇందాక మాట్లాడాం కదా. అవును. మర్చిపోయావు అప్పుడే? ఇప్పుడు చెప్తా, గుర్తు పెట్టుకో. ప్రత్యూష నా పేరు. ప్రత్యూష. ఎస్. ఇప్పుడు అడుగు, బాగున్నావా అని అడుగు. బాగున్నావా? బాగున్నాను, నీలాగా క్యూట్ గా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చలి పెడుతుందా నీకు? ఎందుకు? ఏసీ ఆఫ్ చేశారన్నా? ఓకే. ఇందాక నాకు చెప్పావు కదా నీకు బ్లడ్ లేదని. ఎలా ఎలా తెలుసు నీకు బ్లడ్ లేదని? ఇక్కడ ఉంది కదా, అందుకే. ఇక్కడ రెడ్ గా ఉంటే బ్లడ్ ఉన్నట్లా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? మమ్మీ. మమ్మీ చెప్పిందా? అన్ని మమ్మీ నేర్పిస్తుందా నీకు? అన్ని మమ్మీ. ఈ మాటలు డైలాగ్ చెప్తావు అన్ని మమ్మీ నేర్పిస్తుందా? మమ్మీ. ఇందాక డాడీ అని చెప్పావు. స్కిట్ ఒకటే డాడీ. స్క్రిప్ట్ ఒకటే డాడీ, అన్ని ఇంక మమ్మీ నేర్పిస్తుంది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్? హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుందా? ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది? నేను రోజు అక్కడ చేస్తాను, నాకు 10,000 వచ్చాయి అక్కడ, అందుకే. అవునా? వావ్. అంటే డబ్బులు వచ్చాయని హ్యాపీగా ఉందా? ఓ, చాలా మంది ఇప్పుడు శ్రీవ్య పాప అని అందరూ అడుగుతూ ఉంటారు కదా నేను టీవీలో చూసి. అప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి? అక్కడికి వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను అందరిని కలిసి. వచ్చేసి నేను ఇక్కడ ఇప్పుడే షూట్ చేసా, అందరినీ కలిసి వచ్చా ఇప్పుడే. ఓకే. సెల్ఫీలు అడుగుతారా నిన్ను? సెల్ఫీలు, ఫోటోలు అన్ని అడుగుతారా? ఇస్తావా ఫోటో, సెల్ఫీలు అన్ని? ఓకే. సో రోజు షూటింగ్కి వెళ్తావా? రోజు వెళ్తావా షూటింగ్ కి? రోజు వెళ్తా. రోజు? వీక్లీ ఎన్ని డేస్ వెళ్తావు? 6 days. 6 days వెళ్తావా? మరి స్కూల్ కి ఇది ఒక్క షో అయిపోతే వెళ్ళిపోతా. ఇదొక్క షో అయిపోతే వెళ్ళిపోతావా? ఓ, ఇంకొక రోజే ఉందా షూటింగ్? అది అయిపోతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతావు. ఓకే. సో స్కూల్కి వెళ్ళడం ఇష్టమా శ్రీవ్య పాపకి? ఇష్టమా? కానీ స్క్రిప్ట్ లో నువ్వు చేసావు కదా, ఫస్ట్ డే స్కూల్ బోరింగ్ అని, ఇష్టం లేనట్టు యాక్ట్ చేసావు. ఇష్టం లేనట్టు, మరి ఇప్పుడు ఇష్టం అంటున్నావు? స్కిట్ లోనే ఇష్టం లేదు, నార్మల్ గా ఇష్టం స్కూల్కి వెళ్ళడం. ఓకే. ఏ క్లాస్ శ్రీవ్య పాప ఇప్పుడు? ఇప్పుడు యూకేజీకి వెళ్తున్నా, ఎల్కేజీ నుంచి. ఓ, ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్తున్నావు. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో బుడ్డి పాప అంటే శ్రీవ్యనేనా?
ఇంకా బుడ్డి పాప లేరా? పర్ణవి ఉంది కదా. వర్ణవి ఉందా? సో వర్ణవి కంటే నువ్వు పెద్ద. ఉమ్. కానీ ఇంత బుడ్డి పాప అనిల్ గారిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తుంది? ఆ స్కిట్ లో అంతే. స్క్రిప్ట్ లో అంతే. నార్మల్ గా కూడా తమ్ముడు అని పిలుస్తావంట కదా? ఆ స్కిట్ లో అట్లే పిలుస్తాను రోజు, అదే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఓకే. సో మరి రోజా గారిని ఎవరు అలా అనుమన్నారు నిన్ను? నీకెవరు చెప్పారు? నువ్వే అది కూడా చెప్పుకున్నా? స్కిట్టే. ఏమని పిలుస్తావు రోజా గారిని చెప్పు? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీ అంటావా? ఎందుకు లడ్డు ఆంటీ అంటావు? లడ్డుగా ఉంది కాబట్టి. ఏమన్నదా రోజా గారు అలా అంటే? అది స్కిట్టే కాబట్టి ఏమందు. రియల్ గా ఏమని పిలుస్తావు? అక్క. అక్క అని పిలుస్తావు. ఎందుకు అక్క అని పిలుస్తావు? నేను ముందు సీజన్ నుంచి లడ్డు ఆంటీ అని పిలుస్తా. లాస్ట్ కి మా మమ్మీ అక్క పిలవమన్నది, అందుకే. అక్క అని పిలవమన్నదా? అందుకే. ఓకే. మరి శ్రీకాంత్ గారిని ఏమని పిలుస్తావు? మామ. మామ. ఓకే. అదేవో చెప్పారు మామ అనమని? మమ్మీ. మమ్మీ చెప్పిందా? అంటే మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? ఓకే. మమ్మీ బూ తినమంటే తింటావు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్తావు. గుడ్ గర్ల్ నువ్వు? గుడ్ గర్ల్. ఎందుకు గుడ్ గర్ల్ చెప్పు? ముందు సీజన్ నుంచి మామ గుడ్ గర్ల్ అంటది, అందుకే గుడ్ గర్ల్. ఓకే. అంటే మామ అంటే గుడ్ గర్లేనా? ఓకే. అంటే గుడ్ గర్ల్ అంటే మంచిగా చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, ఇవన్నీ ఉంటేనే గుడ్ గర్ల్ అంటారు. మరి ఇవన్నీ చేస్తావా? అలా చేయను నేను. ఓకే. ఇంకా మంచిగా చదువుకుంటా, డాక్టర్ అవుతా. డాక్టర్ అవుతావా? ఓకే. డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా? నీలాగా హీరోయిన్ అయ్యాగా. ఓ నాలాగా హీరోయిన్. ఇంకేమవుతావు? డాక్టర్ అవుతావా, హీరోయిన్ అవుతావా? రెండు. వామ్మో, అంటే సినిమాలు చేస్తూ డాక్టర్ జాబ్ కూడా చేస్తావు, హాస్పిటల్కి వెళ్తూ. ఓకే. సో డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా మరి? ఇంటర్ అయిపోతే నేను డాక్టర్ అవ్వరు నాన్న. ఇంకా చాలా స్కూల్ చదువుతా, అప్పుడు అయిపోతా. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చు శ్రీవ్య పాపకి? 1 2 ABCDలు అన్నీ వచ్చా? వచ్చు. ఓకే. ABCDలు ఎంతవరకు వచ్చు? జెడ్ వరకు చెప్పు ఒకసారి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. గుడ్ గర్ల్. బాగా చదువుకుంటుంది అయితే శ్రీవ్య పాప. 1 2 ఎంత వరకు వచ్చు? 200 వరకు వచ్చు. అంటే యూకేజీ కాబట్టి 200 చాలు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక ఇంకా చాలా బోల్డ్ అని నేర్చుకుంటావా? ఓకే. 300 వరకు వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ క్లాస్కి వెళ్ళే లోపు. ఓకే. రైమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చు. ఇంకా ఏమేమి వచ్చు శ్రీవ్య పాపకి? యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసాను ఇప్పుడు. స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. నార్మల్గా పాటలు, డాన్స్, యాక్టింగ్ ఇలా ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చు. డాన్స్ ఎవరు నేర్పించారు? డాడీ నేర్పించాడు. ఓకే. సో నీకు బాగా యాక్టింగ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? చదువుకోవడం ఇష్టమా? మరి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? చదువుకోవచ్చు కదా. చదువుకుంటా సరిపోతుంది, 2 చేయొచ్చు. ఓకే. శ్రీవ్య పాప మీ ఊరేది చెప్పు? మా ఊరు ములుగు డిస్ట్రిక్ట్. ములుగు ఎక్కడ? నాకు తెలియదే. మన్గూరు తెలుసా? తెలీదు. మంగపేట తెలుసా? తెలీదు. అవన్నీ తెలియకపోతే మా ఊరికి వస్తే తెలుస్తుంది. తీసుకెళ్తావా నన్ను నీతో పాటు? తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? అప్పుడు మేకప్ ఏం వేసుకోకు, అప్పుడు తీసుకెళ్తా. ఎందుకు? అప్పుడు వేసుకుంటే ముఖం అంతా బ్లాక్ అయిపోద్ది, అందుకే. నాకు ఇక్కడ బ్లాక్ అవ్వలే. అలాగే మేకప్ వేసుకుంటే ఇలా బ్లాక్ అయిపోతుందా? వాయమ్మో, నీకు మేకప్ గురించి కూడా తెలుసు బాగా. ఓకే. షూట్ రోజు నేను మేకప్ వేసుకుంటూనే ఉంటా. రోజు మేకప్ వేసుకుంటూనే ఉంటావు. ఓకే. సో ఇప్పుడు లిప్స్టిక్ వేసుకున్నావు, పౌడర్ వేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు. సేమ్ నీలాంటి బొట్టే నాది కూడా. అవును, నాది బ్లాక్, నీది మ్యాచింగ్ కదా, పింక్. ఓకే. సో శ్రీవ్య పాప పూలు పెట్టుకుంది, డ్రెస్ మీద పూలు ఉన్నాయి, చుప్పులు కూడా కొత్త చుప్పులు కదా అవి, అందు కూడా పూలు ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం ఫ్లవర్స్? బాగా స్మెల్ వస్తాయి కదా, అందుకే. స్మెల్ వస్తాయి కాబట్టి అందుకే. ఓకే. ఇంకేం ఇష్టం శ్రీవ్య పాపకు చెప్పు? ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్రూట్స్ అంటేనా? ఎందుకు? ఫ్రూట్స్ బాగుంటాయి కదా, హెల్త్ కి మంచిది. ఓకే. మంచిగా బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు అనా, హెల్తీగా. అవును.
అందుకే నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఈరోజే. ఈరోజు తెచ్చుకున్నావా? నాకు ఒకటి ఇస్తావా అయిపోయాక, షూట్ అయిపోయాక? ఇస్తా. ఓకే. సో మరి పూలు పెట్టుకోవాలంటే జడ చాలా పొడవుగా ఉండాలి కదా? పూలు ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. అంటే ఇంకా పెద్ద పూలు పెట్టుకోవాలంటే పెద్ద జడ కావాలి. అయితే 2 పిల్లలు వేసుకొని చుట్టుకోవచ్చు కదా. జుట్టు పెంచుకుంటావు మరి? పెంచుకుంటా. పెంచుకుంటావు. ఎప్పుడు పెంచుకుంటావు? థర్డ్ క్లాస్కి వచ్చాక. థర్డ్ క్లాస్కి వచ్చినాక పెంచుకుంటావు. ఇందాక నువ్వు చెప్పావు కదా జుట్టు పెరగాలి అంటే నూనె పెట్టుకోవాలి అని. ఇది ఎవరు చెప్పారు నీకు నూనె పెట్టుకోవాలి అని? మమ్మీ. మమ్మీ చెప్పింది. ఓకే. రోజు పెట్టుకుంటావు? మమ్మీ రోజు వేస్తుంది కదా అందుకే. ఓకే. సో డ్రామా జూనియర్స్ గురించి చెప్తే నీకు ఎవరు బాగా ఫేవరెట్? రోజా గారు ఇష్టమా, అనిల్ గారు ఇష్టమా, శ్రీకాంత్ గారు ఇష్టమా? అనిల్ గారు. అనిల్ గారు. ఎందుకు? మీ తమ్ముడనా? ఓకే. ఎలా చూసుకుంటారు నిన్ను మీ తమ్ముడు? బాగా చూసుకుంటాడు. మమ్మీ హాస్పిటల్ జాయిన్ అయిందని 10,000 అయినా ఇచ్చాడు. అవునా? మమ్మీకి హెల్ప్ చేశాడా? ఓకే. ఇంకా ఇంకా ఇంకేం చేస్తారు? జడ్జెస్ గా మా అమ్మకి డబ్బులు పంపిస్తాడు అంతే. కాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అందుకే. డబ్బులు ఇవ్వాలి అందుకే. సో అన్ని మంచిగా చూసుకుంటాడు అనిల్ గారు అందుకే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు ఇష్టం అనిల్ గారు తర్వాత? మీ తమ్ముడు తర్వాత ఎవరు ఇష్టం? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఊకే లడ్డు ఆంటీ అని అంకుల్ వాళ్ళ ఆయన నాకు ఆయన ఇష్టమని అన్నాడు అందుకే. ఆహాహా. నువ్వు లడ్డు ఆంటీ అంటావని రోజా గారి వాళ్ళ హస్బెండ్ చెప్పారా? అందుకంటే నీకు ఇష్టం. వాళ్ళ ఆయనకు నేనంటే ఇష్టం అంట అందుకే. ఆహాహా. ఓకే. రోజా గారి వాళ్ళ ఆయనకి నువ్వంటే ఇష్టం అంటనా? లడ్డు అంటే ప్రేమగా పిలిచానంట అందుకే. ప్రేమగా పిలిచావంట. ఓకే. సో మరి శ్రీకాంత్ గారిని కూడా ప్రేమగా పిలుస్తావు కదా మామయ్య అని. లాస్ట్ సీజన్ లో ఒక స్కిట్ వచ్చింది, అది సూపర్ చేశాను. అప్పుడు నాకు మెడల్ వచ్చింది. ఓ మెడల్ వచ్చిందా? ఓకే. సుధీర్ ఏమని పిలుస్తావు? సుధీర్ గారిని అంకుల్. అంకుల్ అని పిలుస్తావా? ఇక్కడ కూడా అందరు అంకులే. ఇక్కడ అందరూ అంకులేనా? ఓకే. పాపం అలా ఫీల్ అవుతారు కదా, అన్నయ్య అనాలి లేదంటే మామయ్య అనాలి. అంకుల్ అంటే ఫీల్ అవుతారు కదా పాపం. ఇక నెక్స్ట్ షోకి వస్తాయి కదా అప్పుడు మామ అంట. ఓకే. నెక్స్ట్ షోకి వచ్చినప్పుడు అందరిని మామ అంటారంట. ఓకే. సో నీకు ఎలా గుర్తుంటాయి డైలాగ్స్? అన్ని డైలాగ్స్ పెద్ద పెద్ద స్క్రిప్ట్ చేస్తూ ఉంటావు కదా, ఎలా గుర్తున్నాయి నీకు? అది 2 days చదివితే అయిపోద్ది, వచ్చేస్తుంది. యాక్టింగ్ మరి? యాక్టింగ్ డాడీ నేర్పిస్తాడు. ఓకే. సో డైలాగ్స్ అన్ని గుర్తుంటాయా? ఎప్పుడైనా మర్చిపోయావా నువ్వు? మర్చిపోలే. ఎప్పుడు మర్చిపోలేదా? ఎందుకు? అంటే అంత మెమరీ పవర్ ఉందా నీకు? ఓకే. ఎందుకంటే నాది మైండ్ షార్ప్. ఎంత షార్ప్? 2 days. 2 days గుర్తుంటాయి అన్ని. ఓకే. ఏం తింటావు షార్ప్ గా ఉండడానికి నీకు మైండ్? ఫ్రూట్స్. ఇంకా పెరుగన్నం. ఇంకా పప్పన్నం. ఇంకా అప్పదాలు అంతే. వెజిటేబుల్స్ తినవా? వెజిటేబుల్స్ తింటేనే కదా మైండ్ షార్ప్ గా ఉంటది. క్యారెట్ తింటావు. ఓకే. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందంట శ్రీవ్య కదా? ఎలా చెప్పు? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను నేను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా? ఇలా అంటే ఏంటి? నోరు తిరుగుతాయి కదా అది. ఇలా 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 మాట్లాడుతూనే ఉంటుందన్న. నీకు అస్సలు నోరు నొప్పి రాదా? ఎక్కువ నొప్పి రాదు. ఎందుకు? వాటి తాగితే తగ్గిపోద్ది కదా అందుకే. నువ్వు చాక్లెట్స్ కూడా తినవంట కదా, ఎందుకు తినవు చాక్లెట్స్? అప్పుడు ఈ సీజన్ లోనే అప్పుడు గొంతు మొత్తం పోయింది అందుకే. ఓ కాఫ్ చేసిందా? కాఫ్ వచ్చి కోల్డ్ వచ్చి. ఓకే. దగ్గు వస్తే షూటింగ్ రానివ్వరా? అందుకే అప్పుడు టానిక్ తెచ్చేసుకున్నా. ఓకే. సో చిన్నపిల్లలు అంటే చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి తింటారు కదా. ఇప్పుడు నేను తినను. పెద్ద అయిపోయా కదా. పెద్ద అయిపోయాక తింటా. ఓ పెద్ద అయిపోయాయి కాబట్టి చాక్లెట్స్ తినవా? ఓ నువ్వు చిన్న పాపే శ్రీవ్య, ఇంకా 5 years నీకు. వర్ణవికి 4 years. నాకంటే చిన్న. నీకంటే చిన్న కాబట్టి నువ్వు పెద్దదాని అయిపోయావని ఫీల్ అవుతున్నావా? నీ అంత కాదు, యూకేజీకి వెళ్తున్నా అని కొంచెం పెద్ద అంటున్నా. ఓహో అలానా? ఓకే. గుడ్ గర్ల్ శ్రీవ్య కదా? గుడ్ గర్ల్. నేను గుడ్ గర్ల్. అమ్మయ్య బ్యాడ్ అంకుల్. ఎందుకు? పాపం చూడు నీకోసం మంచిగా నిన్ను అందంగా చూపిస్తున్నాడు కెమెరాలో.
అట్లా కాదు, కొంచెం దూరం పెడితే అందంగా కనపడతా. అంటే నీకు ఎంత దూరం పెట్టాలో కూడా తెలుసా? కెమెరా లైట్ కూడా 2 పెట్టాలంట. కెమెరా త్వరగా మైక్ చిన్న మైక్ కావాలంట. పెద్ద మైక్ అయితే టీ షర్ట్ లూజ్ అయిపోతుందా డ్రెస్? ఆ. ఓకే, ఇవన్నీ నీకు ఎలా తెలిసినాయి శ్రీవి అన్ని? అసలు బుడ్డి